స్టార్ట్ అయినా ఈ మధ్య పుంజుకునిందండి బాగా. ఎందుకంటే మణికంఠ వల్ల యశస్వి గౌడ అండ్ విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, సోనియా వీళ్ళ వల్ల బాగా పుంజుకునింది. మళ్ళీ నబీల్ కూడా గేమ్ పరంగా 100% ఇస్తున్నాడు. కంపల్సరీ టాప్ 2లో ఉండే పర్సన్ అండి నబీల్. మధ్యలో ఏమైనా జరగచ్చు కానీ టాప్ 2లో మటుకు నబీల్ కంపల్సరీ ఉంటాడు. మొన్న సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల నిఖిల్ ఫ్యాన్స్, పృథ్వీ ఫ్యాన్స్ హ్యాపీగా అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడండి క్వశ్చన్స్. నిఖిల్ ఫ్యాన్స్, పృథ్వీ ఫ్యాన్స్ సోనియా ఎలిమినేట్ అవ్వడం వల్ల హ్యాపీగా. ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? ఏమండి ఆదిత్య ఓం గారే లక్కీయెస్ట్, ఈ సీజన్లో లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే అతనే. ఎందుకంటే ప్రతి సీజన్లో గేమ్ సరిగ్గా ఆడని వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ సీజన్లో ఏంటంటే వెళ్ళిపోయిన ప్రతి గంటని ఏదో ఒక తప్పు చేయడం వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇతను తప్పు చేయలేదు, అతను స్క్రీన్ ప్రెజెన్సీ లేదు, ఫ్రెండ్లీగా అందరితో ఉన్నాడు కాబట్టి అలాగా ఉంటున్నాడు. మీకు సీజన్ 2లో గణేష్ గుర్తున్నాడా? బిగ్ బాస్ ఆయన కూడా గేమ్ ఆడకపోయినా లాస్ట్ వరకు ఉన్నాడు. అలా ఆదిత్యం కూడా ఉంటాడేమో అనిపిస్తున్నాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.